మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆ అనుక్షిపణి పరిధి 20,000 కిలోమీటర్లు, ఏకకాలంలో 10 ప్రాంతాలపై దాడి చేసే సత్తా ఆకట్టుకున్న DF-5C, భారీ స్థాయిలో చైనా ఆయుధ ప్రదర్శన, శాంతి యుద్ధంలో ఏది కావాలో తేల్చుకోవాలి జిన్పింగ్. అదో అరివేర భయంకర అనుక్షేపణి, పేరు DF-5C, అణ్వాయుధాల్లో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని కొట్టేస్తుంది. పరిధి ఏకంగా 20,000 కిలోమీటర్లు, అంటే ప్రపంచంలో ఏ దేశం మీద దాడికైనా ప్రయోగించవచ్చు. ఏకకాలంలో 10 ప్రాంతాలపై గురిపెట్టి విధ్వంసం సృష్టించగల సత్తా దీనికి ఉంది. అత్యాధునిక గగంతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని వెళ్ళగలదు. ఇక LY-1 లేజర్ ఆయుధం 8 చక్రాల HZ-155 సైనిక ట్రక్పై బిగించి ఉంటుంది. శత్రు దేశాల ఆయుధాల ఆప్టికల్ సెన్సర్లు, పరికరాలను సమర్థంగా ధ్వంసం చేయగలిగే దీని ప్రత్యేకత. మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, గగంతల నుంచి ప్రయోగించే వీలున్న JL-1 అణ్వాయుధ క్షిపణి. ఇలా ఒకటే రెండా యుద్ధం వస్తే కనీవిని ఎరుగని బీభత్సాన్ని సృష్టించగల ఆయుధాలు ఎన్నో చైనా అమ్ముల పొదిలో ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బుధవారం బీజింగ్లో తియన్మార్ స్క్వేర్ వద్ద వీటిని ప్రదర్శించింది. హైపర్సోనిక్ లేజర్ వంటి కొన్ని ఆయుధాలను అయితే తొలిసారిగా బయటపెట్టింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా 26 దేశాల నేతలు, సైనికాధికారులు ఈ ప్రదర్శన తిలకించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది అతి సొల్లి తప్పించి ఏముండదు. ఆ విషయం ఇట్లా ఉంది అని ప్రొజెక్ట్ చేశారు. నిజంగా అది నిరూపించి చూపించినటువంటి సాక్ష్యం ఏదన్నా ఉందా? అమెరికా మొన్నటిదాకా అట్లాగే చెప్పుకొచ్చారు, అద్భుతమైనటువంటిది F-35 లేస్తే మనిషి కాదు, లేస్తే ఆయుధం కాదు అన్నటువంటిది. తుస్సుమంది. చైనాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అద్భుతమైనటువంటి JF-17 అని చెప్పారు. అవి మొన్న ఏదైతే పాకిస్తాన్ యుద్ధంలో పనికి మాలినవి వెళ్ళినాయి. కాకపోతే ప్రచార ఆర్భాటం మాత్రం చైనాకి ఎక్కువ ఉంది. చైనా మనస్తత్వం ఉన్నటువంటి జర్నలిస్టులు మన దేశంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఓవర్ ఎక్స్పోజర్ అయితే ఇస్తారు. వార్త రాయడంలో తప్పులేదు, కాకపోతే అదేదో సాధించినట్టు. ఇంతవరకు అది ఏ యుద్ధంలోనూ పోరాడలేదు, యుద్ధంలో విజయం సాధించింది లేదు. ఎప్పుడో భారతదేశం ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ అనేటటువంటి పనికిమాలినోడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సాధ్యమైంది తప్పించి ఆ తర్వాత ఎప్పుడూ అది సాధించింది లేదు. అది దాచేస్తారు ఇక్కడ. ఇకపోతే GST బొనాంజా 2 స్లాబులే 5-18% మాత్రమే, 12% 28 స్లాబులు కనుమరుగు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై 40% వడ్డన. ఆరోగ్య జీవిత బీమాపై GST 0, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. వస్తు సేవల పన్ను స్వరూపంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగుతున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10.5 గంటల సేపు కొనసాగిన GST పాలక మండలి 56వ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులకు ఉండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. తల నూనెలు, కార్న్ ఫ్లాక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గబోతోంది. రోటీ పరోటాలపై GST 0, ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపైన ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల బారి నుంచి ప్రజలకి ప్రయోజనం చేకూర్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 5 ఏళ్ల అధికారం అక్రమాలకే సహకారం అంటూ వైకాపాయంలో DCCB, PACSల్లో భారీ దోపిడీ, అక్రమాల లెక్క 6,000 కోట్లపైనే బినామీ పేర్లతో కొల్లగొట్టిన వైకాపా నేతలు. వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతు పంట రుణం తీసుకుంటే ఏడాదిలోగా చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యమైన అపరాధ రుసుము పేరుతో 13% వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వందల సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకులు వైకాపాయంలో 6,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ఆ పార్టీ నేతలు 5 ఏళ్ల పాటు సొసైటీని దోచుకు తినేసిన ఎలాంటి చర్యలు లేవు. వాళ్ళకి ఇచ్చిన రుణాలు వసూలు లేదంటే అన్నం పెట్టే రైతుకు ఒక న్యాయం, అవినీతి నేతలకు మరొక న్యాయం, ఇదే సహకార నీతి అంటూ ఒక దిక్కుమాలిన కథనాన్ని, పచ్చి అబద్ధాలు, లేకపోతే కనుక సగం నిజం సగం అబద్ధంతో కూడినటువంటి కథనాల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది వైసీపీనో తెలుగుదేశమో చెప్పినట్టు నడవు. ఆ ప్రాంతంలో ఉండే ఆధిపత్యాలను బట్టి నడుస్తుంటాయి. ఇష్టారాజ్యంగా ఇచ్చుకోవడానికి ఉండదు. ఇచ్చినా ఆ తర్వాతన ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో సహా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా జరిగేది. కాకపోతే ఇక్కడ వార్తని ఒరిజినల్గా సహకార సంఘాల్లో అప్పులు కట్టలేక ఇబ్బంది పడే రైతులు సహజంగా ఉంటారు. దాన్ని కాస్త ఒక రాజకీయ పార్టీ తినేసిందని చూపించేటటువంటి ఒక దిక్కుమాలిన నీచ జర్నలిజం అన్నటువంటి దానికి పరాకాష్ట వార్త తప్పించి ఇందులో పార్టీలు కాకుండా రైతులు సఫర్ అవుతున్నారు అన్న మాటని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైతులు బాధపడినప్పుడే డబ్బులు కట్టలేరు, కానీ దాన్ని తీసుకొచ్చి రాజకీయానికి ముడిపెట్టినటువంటి నీచ జర్నలిజం పరాకాష్ఠకి చేరినటువంటి వ్యవహారం. లేకపోతే రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబడ్దార్
రాష్ట్రంలో 95,000 టన్నుల యూరియా ఉంది. నెలాఖరులోపు 2.71 లక్షల టన్నులు వస్తుంది. తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళపై కఠిన చర్యలే. తర్వాత వైకాపా వాళ్ళు వచ్చి కాపాడలేరు హెచ్చరించిన సీఎం చంద్రబాబు. వైకాపా రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావద్దని సూచన. రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఖబర్దార్, నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్న తప్పుడు ప్రచారంతో వాళ్ళని రెచ్చగొట్టడమే లక్ష్యంగా వైకాపా నేతలు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయంలో బుధవారం కలెక్టర్తో వీడియో సమావేశం ద్వారా ఎరువుల సరఫరాపై ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎరువుల పంపిణీ నిల్వల వివరాలు వెల్లడించారు. వైకాపా చేసే రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావద్దు, ఎరువు లేదని ఎవరైనా చెప్తే నేనే అక్కడికి వచ్చి వెళ్ళి చూస్తా, తప్పు ఉంటే చర్యలు తీసుకుంటా అని వివరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యుమ్నతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ ముడుపుల సొమ్ము రూటింగ్కు వినియోగించారని అనుమానం. ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డితోనూ సంబంధాలు. జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ వాళ్ళ సంస్థకే. గుట్టు బయటకు రాకుండా బోగస్ సంస్థ పేరు బోర్డు సిట్ దర్యాప్తులు వెలుగులోకి. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్లోని 12 కంపెనీల్లో సోదాలు. మద్యం కుంభకోణం కేసులో వైకాపా ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనడు ఆ పార్టీ సోషల్ మీడియా గతంలో ఇన్ఛార్జ్ వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనుమానితుడైన చంద్రపతి ప్రద్యుమ్నతో కలిసి బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనే సంస్థలో సజ్జల భార్గవరెడ్డి డైరెక్టర్గా ఉన్నట్టు సిట్ తేల్చింది. వైకాపాయంలో 2021 డిసెంబర్లో ఈ కంపెనీని స్థాపించారని, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ నల్లధనాన్ని వైట్లోకి మార్చడానికి కంపెనీని వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిల కంపెనీలు సంస్థల సిట్ అధికారులు బుధవారం సోదాలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు. పురపాలక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లకు ఎస్సీసీ లేఖలు. స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. 5 ఏళ్ల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు రాష్ట్ర ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే ఓ చల్లటి ఉపాయం అంటూ ఏసీలు లేకున్నా మీ ఇంటిని చల్లబరచు, మీ ఇల్లే కాదు పక్కింటిని, మీ వీధిలోని భవనాలను, మీ గ్రామంలో నిర్మాణాలను చల్లదనంలో ముంచెత్తి ఎలా సాధ్యం అంటే ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ కండిషనర్ వినియోగం అంతే వేగంగా పెరుగుతుంది. నగరాల్లో అయితే వీటి వినియోగం మరీ ఎక్కువ. పెద్ద పెద్ద భవనాల నుంచి చిన్న ఇళ్ల వరకు ప్రతి గదిలోని ఏసీలను అమర్చుకున్నారు. దీనివల్ల విద్యుత్ డిమాండ్ తీవ్రమైన పెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా గ్రిడ్ల మీద ఒత్తిడి పెరిగి బ్లాక్అవుట్లు చోటు చేసుకుని అయితే ఏసీలు లేకుండా భవనాల్లో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనే వినూత్న విధానం దీన్ని సాధ్యం చేస్తుంది అంటూ కరెంటు తక్కువ వాడండి అని చెప్పేసి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఇకపోతే ఇంకా పూర్తి మోత మోగలే అంటూ రష్యా చమురుకుంటున్న భారత్పై సెకండరీ సుంకాలే విధించారు. 2-3 విడతలకు ఇంకా చేపట్టలేదు. రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సెకండరీ సుంకాలను విధించానని 2-3 విడతలను చేపట్టలేదని స్పష్టం చేశారు. మరోవైపు సుంకాలతో అమెరికాను భారత్ చంపేస్తోందని ఆరోపించారు. అలాంటి దేశం ఇప్పుడు సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తాను ముందుకొచ్చిందని పేర్కొన్నారు. మనకు వ్యతిరేకంగా సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా, భారత్, బ్రెజిల్ మనల్ని చంపేస్తున్నాయని విమర్శించారు. బుధవారం పలువురితో భేటీల సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకంటే ఒక సొంట అమెరికాకి అధ్యక్షుడిగా మరి ఎవడో రాడు అనుకుంటా. ఈ సొంటతోనే వచ్చినటువంటిది అమెరికాకి అతిపెద్దదైనటువంటి సమస్య. అయిపోతే సాక్షి యూరియా కట్టడిపై ముట్టడి అంటూ హైలైట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపు దాడి. సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ విజిలెన్స్ అధికారుల అవతారం ఎత్తి అడ్డుకుంటున్న రైతులు. పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి తిరిగి రైతులపైనే సర్కారు నిందలు. ఇచ్చేది కేవలం అరకట్ట, కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటూ మెలిక, అవసరం మేరకు సమకూర్చామంటూ బుకాయింపు. అదే నిజమైతే రైతన్నలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్టు, కట్ట కోసం అష్టకష్టాలు. ఘంటసాల, గుడివాడలో కిలోమీటర్ల కొద్ది బార్లు. తూర్పుగోదావరి జిల్లాలో గందరగోళం. ఏలూరు జిల్లాలో తోపులాట. చిత్తూరులో 3 రోజులుగా టోకెన్లతో తిరుగుతున్న దొరకని యూరియా అంటూ చంద్రబాబు వార్నింగ్కి రివర్స్లో వార్త రాసుకొచ్చింది. ఇక్కడ ఫోటోలు కూడా మెన్షన్ చేసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నటువంటిది. ఇప్పుడు మరి వీళ్ళందరి మీద నా చర్యలు తీసుకుంటారా ఏంటి అనేది చూడాలి. నిజంగా రైతులు కాదు వీళ్ళందరూ ఫేక్ రైతులు అని చెప్తారా ఏంటన్నది చూడాలి. యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా రైతు సేవా కేంద్రాలు, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పిఎస్సిఎస్ల వద్ద రైతులు బారులు తిరిగి అనిపిస్తున్నారు. సీజన్లో పొలం మానుకుని రోజంతా తిండి తెప్పలు లేకుండా సొసైటీలో ఎదుట పడిగాపులుగా వస్తున్న కట్ట దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కి మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొందం లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కార్ చేతులు ఎత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమానిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతలు ఆగడాలనుకుని రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారులు అవతారం ఎత్తి అడ్డుకుంటున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు బగ్గుమంటున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన వైఎస్ జగన్. రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడి దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు ఉల్లి, చీని, మినుము పంటల ధరల పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం లేదెందుకు? మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పిఎస్సిఎస్ల ద్వారా మార్కెట్ రేట్ కంటే 50 రూపాయలకి తక్కువకే అందించగలిగాం. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారు? బ్లాక్ మార్కెట్ నుండి మీకు వచ్చే కమిషన్ల కోసమే కదా. కోవిడ్ సమయంలో కూడా మేము రైతులను ఆదుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? అయినా నిద్ర నటించే వాళ్ళని ఎవరైనా లేపగలరా? అందుకే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుక సర్కారు మస్కా అంటూ ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్ఠకి చేరిన కూటమి పెద్దల దోపిడీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడా లేదు. ఈ దందాన్ని కప్పించుకోవడానికి విష ప్రచారానికి దిగిన బాబు సర్కార్. జేపీ వెంచర్స్ 18 కోట్ల డిపాజిట్పై దుష్ప్రచారం. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్కే 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ నాడు నేడు చంద్రబాబు ఇంటికి కోతవేడి దూరంలో అక్రమ తవ్వకాలు. రాష్ట్రంలో పేరుకే ఉచిత ఇసుక, జనం మాత్రం డబ్బు కట్టాల్సిందే. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లకు సైతం ఉచితంగా ఇవ్వనవైన అధికారంలోకి రాగానే 80 లక్షల టన్నులు ఇసుక నిల్వను అమ్మేసుకుని టీడీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువ. వైఎస్ జగన్ హయాంలో ఇసుకపై ఏటా 750 కోట్ల ఆదాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బ్రెడ్డు, చపాతీ, పరోటా, చౌక అంటూ వీటిపై ఉన్న 5 నుంచి 18% పన్ను ఎత్తివేత. ఆరోగ్య జీవిత బీమాపై పన్ను 0 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే త్వరక పాలనలో మరణ మృదంగం అంటూ మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అంటున్న వైద్య శాఖ. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియనివైన తొలుత జ్వరం, దగ్గు, కీళ్ళ నొప్పులు, ఆపై క్రమక్రమంగా రోగనిరోధక శక్తి క్షీణత, చివరికి ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం. గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు రక్త నమూనాలంటూ వరుస మరణాలతో గ్రామంలోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మా ఊరికి అసలు చుట్టాలు రావాలంటే భయపడిపోతున్నారు. గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మా కళ్ళ ముందే బాగా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరాలపై ప్రాణాలు కోల్పోతున్నారు. తురకాదాస్ తురకపాలెం గ్రామస్తుడికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపున యూరియా ఎక్కువ వాడద్దు అంటూ దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగం తగ్గించాలని నిర్ణయం. ఎరువులు కొరత లేదు, కానీ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ వాళ్ళు పశువుల్లో వ్యవహరిస్తున్నారు. అందరిలో ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కబడ్దార్ జాగ్రత్త. వరి ఎక్కువ పండిస్తే కొనేవాళ్ళు ఉండరు అంటూ సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అడ్వకేట్ కమిషనర్కి సహకరించి తీరాల్సిందే. కృష్ణా, గుంటూరు జిల్లా ఎస్పీలకు హైకోర్టు ఆదేశం. ఏ పోలీస్ స్టేషన్లోనైనా సీసీటీవీల తనిఖీకి కమిషనర్ అనుమతి. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యే డీవీఆర్లను తనిఖీ చేసేందుకు తాము నియమించిన అడ్వకేట్ కమిషనర్కి సహకరించాలని హైకోర్టు బుధవారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. అడ్వకేట్ కమిషనర్కి సహకరించేందుకు అధికృత అధికారిని సంబంధిత స్టేషన్లకు పంపాలని తేల్చి చెప్పింది. ఈ 2 జిల్లాల్లో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనిఖీలు నిర్వహించేందుకు అడ్వకేట్ కమిషనర్కి అనుమతి ఇచ్చింది. ఈ 2 జిల్లాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో రికార్డులు ఆయన సీసీటీవీ ఫుటేజీ నిక్షిప్తం చేసేందుకు ఎంత మేర స్టోరేజ్ అవసరమో చెప్పాలని ఎస్పీలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 18 నెలల సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాల్సి ఉంటుందని గుర్తు చేసింది. స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని కేవలం స్టేషన్లో మాత్రమే కాకుండా మరో 2 చోట్ల భౌతికంగా భద్రపరచాల్సి ఉంటుందని, దీనివల్ల ఓ చోట ఫుటేజీ పోయినా కూడా మరో చోట నుంచి దాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. ఏదైనా కారణంతో ఫుటేజీ పోతే దాన్ని తిరిగి పొందేందుకు ఎలాంటి విధానం అనుసరిస్తున్నారో కూడా చెప్పాలని తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ తుడా చంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడుగంటిన ఆదాయంతో పోల్చుకుని గొప్పల టీడీపీ కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల వల్ల గత ఏడాది ఆగస్టులో జీఎస్టీ వస్తు సేవల పన్ను ఆదాయం తక్కువగా వచ్చిందన్న వాస్తవానికి కప్పిపుచ్చి ఏడాది పెరిగిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. జీఎస్టీ ఆదాయం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై కూటమి సర్కార్ చెప్పే అబద్ధాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2025 ఆగస్టు జీఎస్టీ ఆదాయాల వృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలు వెల్లవేస్తుంది. 2024 ఆగస్టుతో పోలితే జీఎస్టీ ఆదాయాలు 21% పెరిగాయని చెప్తుంది. వాస్తవానికి గత ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయాలు అత్యంత దారుణంగా పడిపోయి దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ అసంబద్ధ విధానాలే అంటూ ఆయన విమర్శని హైలైట్ చేసింది. లేకపోతే ఆంధ్రజ్యోతి ముందే పండగ అంటూ 22వ తేదీ నుంచి తగ్గనున్న నిత్యావసరాల ధరలు. పేదలు, మధ్యతరగతి గణనీయంగా ఊరట. జీఎస్టీ సంస్కరణల కౌన్సిల్ పచ్చజెండా. ఇప్పుడున్న 4 స్లాబులు 2 స్లాబుల కుదింపు. జీవిత ఆరోగ్య బీమా జీఎస్టీ పూర్తి ఎత్తివేత. 33 రకాల అత్యవసర ఔషధాలపైన పన్ను 0. ఇతర అన్ని మందులపై పన్ను 5% తగ్గింపు. సిమెంట్ పన్ను 10% తగ్గింపు. యథాతథంగా ఫోన్ల ధరలు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 28 నుంచి 18%. కార్లపై 75,000 నుంచి 1,50,000 దాకా ఊరట.
స్కూటర్లపై 10,000 దాకా, బైకులపై 13,000 దాకా, 2,500 దాటిన వస్త్రాలు, పాదరక్షల ధరలు పెరిగే ఛాన్సు, వినియోగం పెరిగి ఆర్థికానికి ఊపు అంటూ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే లిక్కర్ కిక్కులో హల్ షెల్ అంటూ బయటపడుతున్న డొల్ల కంపెనీల గుట్టు, లిక్కర్ స్కామ్లో కొత్త బంధాలు వెలుగులోకి. తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు, సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాముల. హైదరాబాద్లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు, ఎన్నికల సమయంలో దొరికిన 8 కోట్లు తనవే అన్న ప్రద్యుమ్న. తిరుపతిలో పలు కంపెనీల పేరుతో చెవిరెడ్డి లావాదేవీలు, 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మోహిత్ రెడ్డి. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం. చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లో సోదాలు, మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫేక్ల పని పడతామంటూ రైతుల ముసుగులో వైసీపీ రాజకీయ ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు. డ్రామాలు చేస్తే జైలుకు పంపుతూ అన్నదాతలు జగన్ ట్రాప్లో పడద్దు. సమృద్ధిగా ఎరువులు ఆందోళన వద్దు. 94,892 టన్నుల యూరియా లభ్యత. మీడియా సమావేశంలో సీఎం స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జైలా అత్తారిల్లా అంటూ రాజమండ్రిలో మిథున్ రెడ్డికి సకల సౌకర్యాలు, జైలు గదిలో 8 ఫ్యాన్లు, జైలుకు వచ్చిన 3వ రోజు నుంచే కూలరు, ఇంకా మినరల్ వాటరు, మంచం, టేబుల్, కుర్చీలు, దుప్పట్లు మార్చడానికి టేబుల్, కుర్చీలు, గది శుభ్రం చేయడానికి ఖైదీలు, దోమలు రాకుండా కిటికీలకు దోమతెరలు. మద్యం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సకల మర్యాదలు జరుగుతున్నాయి. కోర్టు ఆదేశాలకు మించి అధికారులు సేవలు కల్పిస్తున్నారు. వారంలో ఆదివారం తప్ప మిగతా 6 రోజులు కుటుంబీకులు, స్నేహితులు, న్యాయవాదులు మిథున్ రెడ్డి కలుస్తున్నారు. మిథున్ రెడ్డికి చేస్తున్న సేవలు వెంటే జైలా అత్తారిల్లా అని ఆశ్చర్యపోతారు. మిథున్ రెడ్డికి ఏమైనా కావాలంటే మా పై అధికారులకు చెప్పొద్దు, నాకు చెప్పండి, నేను చేస్తానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో జైలు ఉన్నత స్థాయి అధికారి అన్నారు. దీన్ని బట్టి జైల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. డ్రైవర్ని చంపి ఇంటికి శవాన్ని డెలివరీ చేసిన కేసులో వైసీపీ నేత అనంతబాబు రిమాండ్లో ఉన్నప్పుడు ఇలాగ సకల మర్యాదలు జరిగినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 2 వారాల్లో 18 కోట్లు కట్టండి. జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టు షాక్. ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసీని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశం. గత వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు చేపట్టిన జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా ఇసుక తవ్వినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 18 కోట్ల జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎన్జీటీ విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను తొలగిస్తూ బుధవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసీని ప్రతివాదులుగా చేర్చాలని నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో భారీగా నష్టపోయాం అంటూ విద్యుత్ కంపెనీల ప్రతినిధుల ఆవేదన. ప్రభుత్వం సహకరిస్తే 3 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి. వైసీపీ ప్రభుత్వ విధానాలతో గత 5 ఏళ్లలో భారీగా నష్టపోయామని విద్యుత్ కంపెనీల ప్రతినిధులు ఆవేదన వెలిపించారు. యాక్సిస్ ఎనర్జీ, సుజ్లాన్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు వాళ్ళు మంత్రికి వివరించారు. కూటమి ప్రభుత్వం మద్దతుతో రాబోయే 3 ఏళ్లలో సోలార్, విండ్, CBG ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం గొట్టిపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో 5 ప్రాజెక్టులు చేపడుతున్న పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.